హాయ్ ఫ్రెండ్స్, నేను రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వచ్చాను. ఇక్కడ మోకిళ్ళ అనే విలేజ్లో ఉంది. చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఓన్లీ రాఘవేంద్ర స్వామి టెంపులే కాకుండా సీతారాముల వారు, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కాంప్లెక్స్ లాగా ఉంది. చాలా బాగా నచ్చింది. ఒక అడవిలో ఉన్నట్టుగా ఉంది. ఫుల్ గ్రీనరీ. నిజంగా సిటీలో ఉన్న ఆ యొక్క పొల్యూషన్ వాతావరణంలో నుంచి ఇలాంటి గ్రీనరీలో ఉన్న దానిలోకి వస్తే దేవుడిని చూడటం కంటే మన మనసుకు చాలా ప్రశాంతతకి లోనైపోతుంది కదా. అందుకని చెప్పి మేము వీక్లీ వన్స్ వస్తున్నాం. ఈ మధ్య చాలా హ్యాపీగా ఉంటుంది. మన పండుగ టైంలోనే వద్దాం అనుకున్నాను నేను అసలు, కానీ అప్పుడు కుదరలేదన్నమాట. ఈరోజు వీకెండ్ అని చెప్పేసి ఇంకేం రోజు వచ్చాము మేము, సాటర్డే. ఇంకా ఎవ్రీ సాటర్డే కూడా వచ్చేద్దాం అనుకుంటున్నాము. పూజారి గారు వాళ్ళది అసలు ఎక్కడదో ఊరు, కానీ ఇట్లాంటి ఒక ఓపెన్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని పంచాయతీ వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంట. మేము పూజారి గారితో ఇంటర్వ్యూ చేశాను నేను లాస్ట్ వీక్ చేసినప్పుడు నెక్స్ట్ వీక్ వీడియో చేస్తామని చెప్తే ఓకే అన్నారు వాళ్ళు. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకొని ఆ యొక్క రాఘవేంద్ర స్వామి నమూనాను పెట్టి ఎవ్రీడే పొంగలి పెట్టడము, ప్రసాదాలు పెట్టడము ఎవ్రీడే చేస్తారంట. థర్స్డే మాత్రం చాలామంది వస్తారంట భక్తులు అసలు. కానీ మాకు థర్స్డే కుదరదని చెప్పి మేము సాటర్డే వస్తున్నాము. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మోకిళ్ళ అనే విలేజ్లో ఉన్న ఈ యొక్క టెంపుల్కి కుదిరినప్పుడు రండి. చాలా ప్రశాంతంగా ఉంది అసలు. అసలు ఏం లేదండి, ఓన్లీ టెంపుల్, గ్రీనరీ అంతే, ఇంకేమీ లేదు. ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు అసలు. కానీ పూజారి గారు వాళ్ళది ఒక కిచెన్ని ఏర్పాటు చేసుకున్నారంటే అక్కడ పాయసము, పొంగలి, పులిహోరలు అన్నీ దేవుడికి సంబంధించినవి అన్నీ చేసుకోవడానికి మాత్రం ఒక చిన్న ఇల్లుని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ పూజారి గారి వైఫ్ కూడా నాకు పరిచయం అయ్యారు. మీకు తెలుసు కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ పరిచయం చేసేసుకుంటూ ఉంటాను. ఆవిడ కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. అందుకని నేను ఈ యొక్క టెంపుల్ని మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పేసి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఓకే, అదండి టెంపుల్ చూద్దాం. అడవిలో ఉన్నట్టే ఉందండి టెంపుల్. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము అసలు. వేప చెట్టు అన్నీ అసలు లేదు, మొక్క అంటే లేదు అసలు. చుట్టూ వచ్చేసి నువ్వు కూడా అసలు
మందారం మొక్కలు, ఇటేమో గులాబీలు, అసలు లేని మొక్క అంటూ లేదు అసలు నాకు. అసలు అందుకనే నాకు దేవుడి మీద కంటే నాకు ఈ గార్డెన్ మీద ఎక్కువ ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడాను నేచర్ అంటేనే ఎక్కువ ఇష్టపడతాను. దగ్గరే ఉంటుంది వేప చెట్టు, రావి చెట్టు గుడి దగ్గరే ఉంటుంది కదా. మొత్తం టెంపుల్ మొత్తం షూట్ చేసేసాము. చూసారు కదా ఈ గురు రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని. నిజంగా బృందావనం లాగానే ఉందండి. అసలు నెక్స్ట్ మంత్ ఉత్సవాలు జరుగుతాయి అంట. చాలా నేను వెయిటింగ్ అనమాట, ఈగర్లీ వెయిటింగ్. ఉత్సవాలకి డెఫినెట్గా నేను ఉత్సవాలు జరిగినంతకాలం వస్తాను. మార్నింగ్ టైంలో చాలామంది భక్తులు వస్తారంట, ఈవినింగ్ టైంలో మాత్రం, ఎందుకంటే ఇది కొంచెం అవుట్స్కట్స్లో ఉంది కంప్లీట్గా సిటీకి. సో ఈవినింగ్ టైంలో తక్కువ మంది అంట రావడము, మార్నింగ్ అయితే చాలామంది వస్తారంట. కానీ మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈవినింగ్ టైంలో వస్తున్నాము. కానీ మార్నింగ్ అయితే పాయసాలు, పులిహోరలు అవన్నీ ఉంటాయంట. ఆ ప్రసాదాల కోసమన్నా నేను వస్తాను మార్నింగ్ టైంలో. ఇక నుంచి చక్కగా ప్రసాదాలు తీసుకొని చక్కగా ఈ యొక్క కార్పెట్ గ్రాస్లో కూర్చొని తింటూ ఉంటే ఆ ఎంజాయ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.